గమనిస్తే దేవుడు తేటతెల్లగా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలిగిత. కొంతమంది మనతో మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు నువ్వు నష్టపోతావో, ఎప్పుడు నువ్వు అనారోగ్య పాలవుతావో, ఎప్పుడు నీ జీవితం పతనం అయిపోతా అని కొన్నిసార్లు మనల్ని కోపంగా తిరుగుతూ ఉంటారు. మనుషులు చెప్పినంత మాత్రాన మనిషి నష్టపోడు. దేవుడు అంటాడు, నేను నీకు మేలుకరమైన కార్యాలు చేయాలని ఉద్దేశించి ఉన్నా. నేను నీకు మేలు చేస్తా కానీ కీడు చేయను. రోజున సొంత అయిన వాళ్ళే కీడు చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. మనం ఎవరిని నమ్మామో, ఎవరిని మనము పూర్తిగా ఆధారపడ్డామో వారే కొన్నిసార్లు మనల్ని మోసం చేసేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే నువ్వు జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించాలట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కాపరి. ఆయన ఏదైనా చేయటకు శక్తి కలిగిన దేవుడట. ఆయన మాట్లాడుతున్నాడు, అసలు మేలు నీకు ఎలా జరిగింది, నువ్వు ఎలాగ దీవించబడతావు, నువ్వేం చేస్తే ఇది రాయబడిన మాటలో మొదటిగా నువ్వు సంపాదించే సంపాదనలో దేవుడి కనుక కొంత కనుక నువ్వు ఇవ్వగలిగితే, దేవుడు కనుక కొంత కనుక నువ్వు సిద్ధపరిస్తే ఖచ్చితంగా నీకు మేలు జరిగింది. వ్యర్థమైన వాళ్ళకి మనము ఎంతగానో ఖర్చు పెడుతున్నాం, కానీ భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడికి నువ్వు కొంతవరకు దేవుడికి నువ్వు సిద్ధపరిచినట్లయితే, ప్రభా ఇది నేను నీకు సహాయం చేస్తున్నాను అయ్యా నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకనే రాయబడు, ధన్యుడు అంటే ఆ మార్గార్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వ్యక్తి. ఒకసారి మన ఆత్మీయ జీవితంలో వ్యర్థమైన ఖర్చులు మనం పెట్టుకొని అనవసరాన్ని వాళ్ళకి మనం ఇచ్చి బాధపడతాం. కానీ దేవుడికి నువ్వు 10 రూపాయలైనా నువ్వు ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. రెండో మాట ఇక్కడ ఏమని రాయబడిందంటే, నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవు అని. అంటే మనస్పూర్వకంగా దేవుడిని నమ్మాలి. పూర్ణ మనస్సు అంటే హృదయంలో ఏ ఆలోచన లేకుండా, హృదయంలో ఎవరికి ప్రాముఖ్యతమైన స్థానం ఇవ్వకుండా దేవుడికి మాత్రమే ఇవ్వగలిగితే, మన అంతరంగంలో దేవుడికి మనం అవకాశం ఇవ్వగలిగితే, ఆయనకి మన హృదయపూర్వకంగా ఆయన మనం గనపరచగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి మేలే చేస్తాడు. దావీదు అంటాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాని వెతికెదను. దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. దావీదుని దేవుడు ఆయన ఎంతగానో దీవించాడు. కారణం ఏంటంటే ఆయన దేవుడి మాటని హృదయపూర్వకంగా నమ్మాడు. రోజు నువ్వు కూడా దేవుడిని హృదయపూర్వకంగా నమ్ము, ఖచ్చితంగా నీ జీవితంలో నీకు మేలే జరిగింది, కానీ కీడు మాత్రం జరగదు. ఎవరన్నా నీకు కీడు జరిగిందంటే అది నేను దేవుడికి ఇవ్వాల్సింది నేను ఇస్తున్నాను, నేను దేవుడిని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, నాకు ఏ కీడు జరగదు. ఎందుకంటే దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన మన అంతరంగంలో నుండి దేవుడిని మనసారా ప్రార్థన చేయాలి. అంతరంగంలో మనసారా ఆయన్ని స్తుతించాలి. స్తుతి యాగము నైవేద్య అర్పణలు ఆయనకు అర్పించాలి. పాత నిబంధనలో గొర్రెలు మేకలు పశువులను బలి కోరాడు దేవుడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు నీ స్తుతి ఒక బలి, నీ ఆరాధన ఒక బలి, నీ హృదయపూర్వకంగా నీ హృదయం ఇవ్వటమే ఆయనకి కావాల్సి. తల్లిదండ్రులు బిడ్డల దగ్గర కోరుకునేది ఏంటంటే ప్రేమగా మాట్లాడితే చాలయ్యా,
దేవుడు కూడా అదే కోరుకుంటాడు. నువ్వు హృదయపూర్వకంగా ఆయన్ని నమ్మితే నీ జీవితంలో మేలే జరిగింది కానీ కీడు జరగదు. సాతాను నీ దరిదాపుల్లోకి రానికుండా ఆయన అగ్ని కంచి వేస్తాడు. అందుకని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నా సహోదరి సహోదరుడు, ఈ రోజున నీకు మేలు జరిగింది కానీ కీడు మాత్రం జరగదు. ఉదయకాలంలో దేవుడు మాట్లాడు. 2 పనులు మనం చేయాలని చెబుతున్నాను. ఒకటి, మన కష్టాజీతాన్ని దేవుడికి మనం కొంతైనా ఖర్చు పెట్టగలిగితే పెట్టమని చెప్పాడు. రెండోది, హృదయపూర్వకంగా ఆయనకి మనం నమ్మగలిగితే ఖచ్చితంగా మన పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు, మేలు జరిగిస్తాడు. అతి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడే ఉండునుగాక.